రోజవదనాసతి భద్రశీలా నదీ తీరే సత్యస్య వ్రతమాచరేతు మరి చెప్తాను వినమని చెప్పేసి సూతుల వారు శౌనికాది మహాములందరికీ తెలియపరుస్తున్నాడట. పూర్వకాలమున ఒక పట్టణంలో పుల్కాముఖుడు అనే పేరు గల ఒక రాజుగారు ఉన్నాడట. ఆ రాజుగారు ఇంద్రియాలను జయించిన వాడు, గొప్ప సత్యవ్రతుడు. అతడు ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళుతూ విశేషంగా బ్రాహ్మణులకు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండేవాడట. అయితే ఆ యొక్క రాజుగారికి అందరూ కూడా స్త్రీ సంతానమే కానీ పురుష సంతానం మగపిల్లలనే వాళ్ళు పుట్టట్లేదుట. దాంట్లో రాజుగారికి దిగులుగా ఉండేదిట. దాంతో ఒకనాడు దేవాలయానికి వెళ్ళినటువంటి రాజుగారు అక్కడ ఉన్నటువంటి పురోహితుని ప్రశ్న వేశాడట. అయ్యా, నాకు అందరూ స్త్రీ సంతానమే కలుగుతోంది, పురుష సంతానం కలగట్లేదు, మరి నేనేం చేయాలని చెప్పేసి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడట, అయ్యా, మీకున్నటువంటి కష్టాలు బాధలు కూడా మీ మనసులో కోరిక నెరవేరాలంటే మీరు రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించుకోవాలి. ఆ వ్రతం ఆచరించినట్టయితే మీకున్నటువంటి కష్టాలు బాధలు కోరికలని నెరవేరుతాయని చెప్పగానే వెంటనే ఆ యొక్క రాజుగారు బ్రాహ్మణుడు చెప్పిన విధంగా ఆ యొక్క వ్రతం చేయాలని చెప్పేసి నిశ్చయించుకుని ఆ ఊరికి దగ్గరగా ఉన్నటువంటి భద్రశీల నదీ తీరాన తన యొక్క సైన్యంతో పాటుగా ఆ రాజుగారు ఈ వ్రతం చేసుకుంటూ ఉండగా ఆ నదిలో ఇంచి ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేద్దామని చెప్పేసి బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ నది ఒడ్డున రాజుగారు చేసినటువంటి పూజ కనిపించిన వాడే ఆ పూజను చుట్టానికి అని చెప్పేసి పడవను ఒడ్డును జరిపించి వెళ్ళి ఆ రాజుగారి వద్దకు వెళ్ళి రాజుగారికి నమస్కారం చేసుకొని, అయ్యా, మీరు చేసినటువంటి పూజ ఏమిటయ్యా, ఈ పూజలో ఏ దేవుని పూజిస్తున్నారు, అసలు ఈ పూజ ఎందుకు చేస్తున్నారో చెప్పమని చెప్పేసి వేడుకోగానే అప్పుడు ఆ రాజుగారు అన్నట్టు, దీన్ని రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం అంటారయ్యా. ఈ వ్రతంలో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి. ఈ పూజ ఎవరు చేసుకున్నా సరే వారికి ఉన్నటువంటి కష్టాలు బాధలు తొలగిపోతాయి. అయితే నాకు అందరూ కూడా ఆడపిల్లలే కానీ మగపిల్లలు పుట్టట్లేదు, వంశవృద్ధి జరగట్లేదు. కాబట్టి ఈ స్వామి యొక్క వ్రతం ఆచరించుకుంటే వంశవృద్ధి జరుగుతుందని చెప్పి వ్రతం చేస్తున్నానని చెప్పి తన మనసులో ఉన్న కోరికని చెప్పుకున్నాడట. వెంటనే ఆ భర్త కూడా చాలా సంతోషంతో, అయ్యా, నాకును కూడా సంతానం లేదు కాబట్టి నేను కూడా ఈ వ్రతమును ఆచరించి సంతానాన్ని పొందుతాను, ఈ వ్రతం ఎలా చేసుకోవాలో తెలియపరచమని చెప్పేసి ఆ రాజుగారిని వేడుకున్నాడట. అప్పుడు ఆ రాజుగారు ఈ వర్తకుడికి వ్రత విధానం అంతా కూడా తెలియపరిచి అక్కడికి తెలియపరచగానే ఆ యొక్క వర్తకుడు రాజుగారి దగ్గర సెలవు తీసుకొని తన వ్యాపారం మీద బయలుదేరి కొన్ని రోజులకు వ్యాపారం పూర్తి చేసుకొని తన భార్య అయినట్టు లీలావతికి త్రోవలో జరిగిన సంగతి అంతా కూడా వివరంగా తెలియపరిచి మనకు కూడా సత్యనారాయణ వారి అనుగ్రహం వల్ల సంతానం కలిగినట్టయితే మనం కూడా స్వామి యొక్క వ్రతం ఆచరించుకుందామని చెప్పేసి ఆ దంపతులు ఇద్దరు నిశ్చయించుకున్నారట. అయితే కొన్ని రోజులకి ఆ లీలావతి ధర్మపరాయణి అయి భర్తతో సుఖించి గర్భవతి అయి 9 మాసములు కూడా మోసి 10వ మాసంలో చక్కటి ఆడపిల్లకు జన్మనిచ్చిందట. ఆ అమ్మాయి ఎట్లా ఉందంటే పున్నమి నాడు చంద్రుడు నిండుగా అందంగా ఉంటాడు. ఆ దంపతులకు ఆ అమ్మాయిని అందంగా జన్మించిందట. అయితే తమకు కలిగినటువంటి సంతానానికి కళావతి అని పేరు పెట్టేసేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారట. అయితే ఒకనాడు ఆ లీలావతి వెళ్ళి భర్తను అడిగింది, నాథ, మన కనుక సంతానం కలిగినట్టయితే మనం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుందామని చెప్పేసి మొక్కుకున్నాం కదా, ఆ వ్రతమును ఎప్పుడు చేసుకుందామని చెప్పేసి తన భర్తను అడిగిందట. అప్పుడు అతను ఏమన్నాడంటే, మనకు అబ్బాయి పుడతాడనుకుంటే అమ్మాయి పుట్టింది కాబట్టి అమ్మాయిని ఎలాగో ఇంకో ఇంటికి ఇచ్చి కన్యాదానం చేయించి పంపాలి కాబట్టి తప్పకుండా తీసుకుందామని చెప్పేసి అప్పటికప్పుడు సమాధాన పరుచుకున్న వ్యాపారస్తుడు వ్యాపార నిమిత్తమై బయలుదేరి వెళ్ళిపోయాడట. ఆ విధంగా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయట. ఇంతలో ఈ కళావతి కూడా దినదిన ప్రవర్ధమానమై పెళ్ళిడు కూడా ఎదిగిందిట. అయితే ఒకనాడు మళ్ళా లీలావతి వెళ్ళి భర్తను అడిగింది, మన అమ్మాయి చూస్తూ ఉండగానే పెరిగి పెద్ద అయిపోయింది, వివాహ వయసు కూడా వచ్చింది కాబట్టి పెళ్లి చేయాలని చెప్పగానే వెంటనే ఆ యొక్క వర్తకుడు తన దగ్గర పనిచేసే ఒక దూతను పిలిపించిన వాడే ఆ దూతకు అన్ని విషయాలు కూడా చెప్పేసి వెళ్ళి నగరాల్లోకి వెళ్ళి వెతికి యోగుడైన ఒక వైశ్యకుమార్ని తీసుకురావని చెప్పేసి ఓ దూతను పంపించి వేశాడట. అయితే ఆ దూత వెళ్ళి అన్ని నగరాలు కూడా వెళ్ళి వెతికి చివరికి కాంచన నగరం అని పేరు గల ఊళ్ళో ఒక పిల్లవాడు కనపడితే అతను తీసుకుని వచ్చాడట. ఆ పిల్లవాడు తన కుమార్తె గీడు జోడుగా ఉండడం వలన ఆ పిల్లవాడికి ఇచ్చి రంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడట. పెళ్లి అయితే జరిపించాడు కానీ ఆనందంలో ఉండి స్వామి యొక్క వ్రతం చేస్తాన విషయాన్ని మాత్రం మర్చిపోయాడట ఆ వర్తకుడు. దాంతో స్వామికి ఆ వర్తకుడి మీద ఆగ్రహం కలిగింది. అయితే ఈ వర్తకుడి వివాహమైన కొన్ని రోజులకి తన అల్లుని కూడా తీసుకొని వాళ్ళ ఊరికి దగ్గరగా ఉన్నటువంటి రత్నసానపురం అన్న పేరు గల ఊరికి వ్యాపారం చేద్దామని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నాడట. ఎప్పుడైతే ఆ వర్తకుడు వ్యాపారానికి వెళ్తున్నాడు కానీ స్వామి యొక్క పూజను ఎప్పుడైతే చేసుకోలేదో ఆ స్వామివారికి అతని మీద కోపం కలిగి అతన్ని శపించి వేశాడట. వీరిద్దరికీ కూడా కఠినమైన దారుణమైన కష్టములు దుఃఖములు కలుగక అని చెప్పేసి స్వామి శపించాడు. అయితే వీళ్ళు ఆ ఊరు వెళ్ళేటప్పటికల్లా రత్నసానపురం అన్న పేరు గల ఊరికి వ్యాపారం చేద్దామని చెప్పేసి వెళ్తున్నారు. అయితే ఆ ఊరిని చంద్రకేతు అన్న పేరు గల మహారాజు గారు పరిపాలిస్తూ ఉన్నారట. అయితే వీళ్ళు ఎప్పుడైతే ఆ నగరానికి వెళదామని చెప్పేసి వెళ్తారో సముద్ర తీరం దాటేటప్పటికల్లా చాలా చీకటి పడింది, పొద్దుపోయిందిట. దాంతో లోపలికి వెళ్ళి దారి తెలుసుకోలేకపోవడం వలన సముద్ర పుట్టునే సరుకులు సామాగ్రి పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంతలో ఆ స్వామి యొక్క శాపం వలన చంద్రకేతు మహారాజు గారి ధనాగారం నుండి కొంతమంది మాయా దొంగలు ధనాన్ని దొంగిలించి పారిపోతూ ఉంటే ఆ దొంగలు ఏం చేశారంటే వర్తకులను చోటుకు వచ్చేసేసి ఆ రాజుగారి ధనాన్ని వాళ్ళ దగ్గర వదిలివేసేసి వాళ్ళు మరి కొందరు వీళ్ళు అదృశ్యమైపోయారట. అయితే ఆ దొంగలు పట్టుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రాజభటులు కూడా ఆ సముద్ర తీరాన్ని గుడ్డుకొచ్చారట. వచ్చేటప్పటికల్లా రాజుగారి ధనం సముద్ర పట్టున ఈ వర్తకుల దగ్గర ఉండడం వల్ల వీళ్ళే దొంగలని చెప్పేసి అనుమానంతో
ఆ వర్తకులను పట్టుకొని రాజుగారి వద్దకు వెళ్ళి రాజుగారితో పాటు చెప్పారట, అయ్యా మీ ధనంతో పాటుగా దొంగలను కూడా పట్టుకొని వచ్చాం కాబట్టి వారికి తగినటువంటి శిక్ష విధించమని చెప్పేసి విన్నవించుకున్నారట. అయితే ఆ రాజుగారు మాత్రం అసలు మీ ఊరేంటి, మీ పేరేంటి, అసలు మీరు ఎక్కడి నుంచి వస్తుంటారు, అసలు మీరు ఏం చేస్తుంటారు, ఇలాంటి ఇవేమీ కూడా వివరాలు తెలుసుకోకుండా కారాగృహంలో బంధించండి అని చెప్పేసి ఆజ్ఞాపన చేశాడట. దాంతో వాళ్ళని తీసుకెళ్లి రాజభటులు కారాగృహంలో బంధించి వేశారు. అక్కడ వాళ్ళిద్దరూ ఎన్ని విధాలు మొరపెట్టుకున్నా కూడా వాళ్ళ మాట అక్కడ ఎవరు కూడా వినేవాళ్ళు లేకపోయారట. ఈ విధంగా ఇట్లా ఉండగా ఈ వ్యాపారస్తులు చేస్తానన్న వ్రతం చేయకపోవడం వలన ఇంటి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కూడా ఆ స్వామి శాపం వలన దొంగలించుకొని పారిపోయారట దొంగలు. దాంతో తినడానికి తిండి లేకుండా ఈ లీలావతి కళావతి ఇద్దరు కూడా అనేక రోగాలు కష్టాలు బాధపడుతూ ఉన్నారట. దాంతో ఒకనాడు లీలావతి కళావతి ఆ భిక్షాడనకి అని చెప్పేసి బయలుదేరిందిట. దాంతో చేసేదేమి లేక భిక్షాడనే మార్గంగా ఎంచుకొని ఆ రోజున అమ్మాయి ఆ ఊరిలోకి వెళ్ళిందిట. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడా కూడా భిక్షాడం దొరకపోవడం వల్ల తిరిగి ఇంటికి వస్తూ ఉంటే ఇలానే ఒక చోట బ్రాహ్మణ వీధిలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంటే అమ్మాయి ఇక్కడికి వెళ్ళి కూర్చొని పూజా విధానం అంతా కూడా చూసి వాడు ఇచ్చిన ప్రసాదం తీసుకొని ఇంటికి ఆలస్యంగా వచ్చిందిట. రాగానే లీలావతి కోపడింది, ఏమిటమ్మా ఇది అర్ధరాత్రి వరకు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని చెప్పేసి అడిగితే, అమ్మ ఒక బ్రాహ్మణ వీధిలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంది, అక్కడ కూర్చొని స్వామి యొక్క పూజ చూసి తీర్థ ప్రసాదం తీసుకొని వచ్చాను, అందుకే ఇంత ఆలస్యం అని చెప్పేసి తను వెళ్ళినటువంటి ఆ కార్యాన్ని చెప్పిందిట. దాంతో వెంటనే లీలావతి పశ్చాత్తాపడి, అమ్మ మీ నాన్నగారు కూడా నీ పుట్టక మునుపు నీ యొక్క వివాహ సమయాన స్వామి యొక్క వ్రతం చేస్తానని చెప్పేసి మొక్కుకున్నావమ్మా, ఇంతవరకు ఆ స్వామికి ఆ మొక్కు తీర్చలేదు, అందుకనేమో స్వామి వారి విధంగా మనల్ని బాధలు కష్టాలు పెడుతుంటున్నాడు, కాబట్టి మనం తప్పకుండా ఇక వ్రతం చేసుకోవాలని చెప్పేసి నిశ్చయించుకున్నారు. ఎప్పుడైతే అనుకున్నారో వెంటనే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పురోహితుని సంప్రదించి ఈ వ్రతానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా తెలుసుకొని ఆ మరుసటి రోజు ఉదయాన్నే బజారుకి వెళ్ళి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా తెప్పించుకొని ఆ పురోహితుడి ద్వారా స్వామి యొక్క వ్రతాన్ని శ్రద్ధగా చేసుకున్నారు ఆ లీలావతి కళావతి. ఆ వ్రతం పూర్తయిన తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించినటువంటి ఆ లీలావతి స్వామిని మనసులో కోరుకుంది, ఓ స్వామి నా భర్త అల్లుడు కూడా వ్యాపారం అని చెప్పి వెళ్ళి కొన్ని సంవత్సరాలైన ఇంతవరకు తిరిగి రాలేదయ్యా, కాబట్టి వాళ్ళిద్దరూ క్షేమంగా కనుక ఇంటికి చేరుకున్నట్టయితే మరొకసారి మీ యొక్క వ్రతం ఆచరించుకుంటానని చెప్పి స్వామివారిని కోరుకుంది. ఆమె ఎప్పుడైతే ఇక వ్రతం ఆచరించుకుందో ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన ఆ స్వామివారు సంతుష్టుడై ఆ రాత్రే చంద్రకేతు మహారాజు కలలో కనబడి చెప్పారట, ఓ రాజా మీరు బంధించిన వర్తకులు పరాయి దేశస్తులయ్యా, వ్యాపారం అని చెప్పి మీ దేశానికి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా చోరుడు కారు కాబట్టి వాళ్ళిద్దరిని తెల్లవారుగానే విడిచిపెట్టాలి, లేకపోతే నీ ఊరి రాజ్యం అంతా కూడా సర్వనాశనం అవుతుంది అని చెప్పేసి స్వామివారికి తెలియజేశాట. దాంతో ఆ యొక్క రాజుగారు ఉదయాన్నే లేచి తన సభను ఏర్పాటు చేసుకొని ఆ సభలోని వారందరికీ కూడా ఈ స్వప్నాన్ని తెలియపరిచి రాజభటులకు ఆజ్ఞాపన చేశాడు, మీరు బంధించిన వ్యాపారస్తుల్ని బంధ విముక్తం చేసి తీసుకురామని చెప్పగానే వాళ్ళు వెళ్ళేసేసి ఆ రాజభటులను తీసుకొని వచ్చారట. అయితే ఆ రాజభటులు ఆ వర్తకులు తీసుకురాగానే ఆ వర్తకులు అక్కడున్న సభలోని వారందరికీ కూడా నమస్కారం చేసుకొని భయపడుతూ ఉంటే అప్పుడు ఆ రాజుగారు అన్నట్టు, అయ్యా మీకు వచ్చినటువంటి కష్టమేమీ లేదయ్యా, ఇదంతా కూడా విష్ణుమూర్తి యొక్క శాపం వల్ల కలిగింది కాబట్టి మిమ్మల్ని విడిచిపెడుతున్నానని చెప్పేసి వాళ్ళిద్దరికీ కూడా అక్షురాధకం చేయించి కట్టుకోవడానికి కొత్త వస్త్రాలు ఇచ్చి వారి దగ్గర తీసుకున్న ధనాన్ని బదులుగా రెట్టింపు ధనం ఇచ్చి ఇక మీరు సుఖంగా మీ ఇంటికి చేరుకోవచ్చు అని చెప్పేసి ఆ వర్తకులిద్దరిని పంపించి వేశాడట. దాంతో ఆ వర్తకులిద్దరు కూడా రాజుగారు ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకొని ఒక పడవలో నింపుకొని త్రోవలో తీర్థయాత్రలు చేస్తూ తమ ఇంటికి వెళ్ళడానికి సముద్ర తీరాన ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి మనకి స్కాందరేవాఖండంలో సత్యనారాయణ వ్రత కథలో తృతీయ అధ్యాయంలో తెలియపరిచారు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. పెద్దకాయలు అని చెప్పింది, చిన్నకాయలు వేసింది.